హాయ్ ఎవ్రీవన్. సో మనం లాస్ట్ వీడియో నుంచి మనం గ్రాఫ్ డేటా స్ట్రక్చర్ అనేది చూస్తున్నాం కదా. సో ఆల్రెడీ గ్రాఫ్ ఇంట్రడక్షన్ అంటే ఏంటో చూసాం. తర్వాత గ్రాఫ్ అనేది రియల్ టైంలో ఎక్కడెక్కడ యూస్ చేస్తామో కూడా ఎగ్జాంపుల్స్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో వచ్చేసరికి టైప్స్ ఆఫ్ గ్రాఫ్ అనమాట. సో టైప్స్ ఆఫ్ గ్రాఫ్లో చాలా రకాలు ఉంటాయి. సో అవన్నీ ఇవాళ ఎగ్జాంపుల్స్తో సహా చూసేద్దాం. సో ఈ గ్రాఫ్ అనేది నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని ఆల్రెడీ మనకు తెలుసు. సో ఈ ఫస్ట్ ఒక రెండు చూద్దాం. ఫస్ట్ రెండు వచ్చేసరికి టైప్స్ ఆఫ్ డైరెక్టెడ్ అన్డైరెక్టెడ్. సో ఈ డైరెక్టెడ్ అనగానే మనకి ఏం అర్థమవుతుంది అంటే డైరెక్షన్ ఏమన్నా ఉంటే అది డైరెక్టెడ్ గ్రాఫ్, అన్డైరెక్టెడ్ అంటే డైరెక్షన్ ఏం లేకపోతే దాన్ని అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటామని ఈ పేరు ద్వారా మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనం క్లియర్గా ఒక్కొక్కటి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి డైరెక్టెడ్ గ్రాఫ్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి అన్డైరెక్టెడ్ గ్రాఫ్ చూద్దాం. సో ఏ గ్రాఫ్ ఇన్ విచ్ ఆల్ ద ఎడ్జెస్ ఆర్ బై డైరెక్షనల్. సో అంటే ఏంటంటే సో చెప్తాను. సో గ్రాఫ్ అనేది ఏంటి, ఇప్పుడు సపోజ్ ఇట్లా ఉందనుకోండి. సో ఇది ఒక గ్రాఫే కదా. సో ఈ గ్రాఫ్లో ఏ డైరెక్షను లేదు. అంటే ఏంటి, ఇప్పుడు ABCD అని ఉందనుకోండి. సో ఇక్కడ ఏంటి, ఏ నుంచి బీకైనా వెళ్ళచ్చు, బి నుంచి ఏ నుంచి బీకి వెళ్ళచ్చు, అలాగే బి నుంచి ఏకి వెళ్ళచ్చు. సో ఇది బై డైరెక్షనల్. సో ఇలా ఏ డైరెక్షన్ మెన్షన్ చేయకుండా ఓన్లీ ఇలా లైన్ ఉంటే దాన్ని అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటారు అనమాట. సో గ్రాఫ్లో ఏ డైరెక్షన్ అంటే ఇట్లా డైరెక్షన్ అనేది మెన్షన్ చేయకుండా ఓన్లీ ఇట్లా ఉంటే అది అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అనమాట. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఫేస్బుక్లో. సో ఇప్పుడు చూడండి, ఈ అమూల్య సియా అనే ఇద్దరు ఉన్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అమూల్య సియాని ఫాలో అవుతుంది, సియా అమూల్యాని ఫాలో అవుతుంది. అంటే ఏంటి, వెన్ ఐ యాక్సెప్ట్ యువర్ ఫ్రెండ్ రిక్వెస్ట్, మీ అండ్ యూ ఆర్ ఫ్రెండ్స్ నౌ. we both can like or comment on each other's story or photo. అంటే ఏంటి ఇక్కడ, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం చూసుకుందాం. సో ఇన్స్టాగ్రామ్ తీసుకుందాం ఆర్ ఫేస్బుక్ తీసుకుందాం. సో ఇప్పుడు చూడండి, నేను ఒక XYZ అనే పర్సన్ని ఫాలో అవుతున్నా. ఇప్పుడు ఈ XYZ అనేది నా ఫ్రెండ్ అనమాట. సో నేను మా ఫ్రెండ్ని ఫాలో అవుతున్నా, మా ఫ్రెండ్ కూడా నన్ను ఫాలో అవుతుంది. సో ఇలా నా ఫ్రెండ్ కూడా ఫాలో అవుతుంది, ఇద్దరం ఫాలో అవుతున్నాం ఇద్దరిని. సో అప్పుడు ఏంటి, నేను ఆమె ఏదన్నా ఫోటో పెడితే నేను లైక్ కొట్టచ్చు ఆర్ కామెంట్ చేయొచ్చు, నేను ఏమన్నా పోస్ట్ చేస్తే తను కూడా లైక్ కొట్టచ్చు ఆర్ కామెంట్ చేయొచ్చు. ఎందుకు, ఇద్దరం ఫాలో అవుతున్నాం. అంటే ఏంటి, బై డైరెక్షనల్. సో ఇలా ఏ డైరెక్షన్ లేకుండా ఓన్లీ ఇలా ఉంటే ఇద్దరు ఫాలో అవుతున్నారని. సో ఇద్దరి మీద వాళ్ళకి ఇద్దరు పోస్ట్ ఆర్ ఎనీథింగ్ వాటి మీద రైట్ ఉంటుందన్నమాట. లైక్ కొట్టడానికైనా, అంటే లైక్ కొట్టడానికి వీలు ఉంటుంది అనుకోవచ్చు, రైట్ కన్నా సరే. సో అర్థమైంది కదా. సో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో ఇలా ఏ డైరెక్షన్ మెన్షన్ చేయకపోతే అది అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అనమాట. సో ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా పర్లేదు, డైరెక్టెడ్ గ్రాఫ్ చూశాక నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. సో అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు డైరెక్టెడ్ గ్రాఫ్ చూద్దాం. సో ఏ గ్రాఫ్ ఇన్ విచ్ ఆల్ ద ఎడ్జెస్ ఆర్ యూని డైరెక్షనల్. సో అన్డైరెక్టెడ్ గ్రాఫ్లో ఏం చెప్పుకున్నాం మనం, బై డైరెక్షనల్. ఇక్కడ ఏంటి, యూని డైరెక్షనల్. సో ఫర్ సపోజ్ ఏ అనేది ఉంది, బి అనేది ఉంది, సో CD అనేది ఉంది, ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఈ యారో మార్క్స్ ఉంటే ఏంటి, డైరెక్టెడ్ గ్రాఫ్. సో డైరెక్షన్ ఉంది కాబట్టి దాన్ని డైరెక్టెడ్ గ్రాఫ్ అంటారు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ నుంచి బికి వెళ్ళగలను నేను, ఎందుకంటే డైరెక్షన్ ఉంది. కానీ బి నుంచి ఏ వెళ్ళలేను, ఎందుకంటే రివర్స్లో మనకి లేదు కాబట్టి. సో అందుకే ఇది యూని డైరెక్షనల్ అనమాట, ఒక డైరెక్షన్లోనే ఏదైనా ఉంటుంది. అదే అన్డైరెక్టెడ్ గ్రాఫ్కి బై డైరెక్షనల్. సో ఇదేమీ లేకపోతే ఇలా ఒక లైన్ ఉందనుకోండి, ఇటు నుంచి ఇటైనా వెళ్ళచ్చు, ఇటు నుంచి ఇటైనా వెళ్ళచ్చు. సో ఏ నుంచి బీకైనా వెళ్ళచ్చు, బి నుంచి ఏకైనా వెళ్ళచ్చు. కానీ ఒకవేళ ఇట్లా ఉంటే ఓన్లీ ఇదొకటే పాసిబుల్, ఇట్లా వెళ్ళడానికి పాసిబుల్ కాదు, ఎందుకంటే డైరెక్షన్ లేదు కాబట్టి. సో ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ట్విట్టర్ ఉందనుకోండి. ఇఫ్ ఐ ఫాలో యూ, దేర్ ఇస్ నో రూల్ దట్ యూ నీడ్ టు ఫాలో మీ. సో ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ నార్మల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, సో ఇప్పుడు మనం ఉన్నాం, మనం యాక్టర్స్ అంటే సినిమా యాక్టర్స్ కానీ ఆర్ ఎవరైనా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళని మనం ఫాలో అవుతాం, మనకి ఇష్టమై వాళ్ళని ఫాలో అవుతాం. కానీ వాళ్ళు ఫాలో అవుతారా లేదా అని అది వాళ్ళ ఇష్టం. సో వాళ్ళు అవుతారు అంటే వాళ్ళు అవ్వాలని రూల్ ఏం లేదు. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు, మనం ఒక్కటే ఫాలో అవుతున్నాం కాబట్టి మనం ఒక్కటే వాళ్ళవి చూడగలం, కానీ వాళ్ళు మనవి చూడలేరు, ఎందుకంటే మనని ఫాలో కాలేదు కాబట్టి. సో అది డైరెక్టెడ్ గ్రాఫ్ అనమాట. సో ఇప్పుడు చూద్దాం. సో చూడండి, అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఇట్లా ఉంటుంది కదా. ఇప్పుడు AB అని ఉంది,
సో ఏ బి అని ఉంది. సో ఇప్పుడు అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఇక్కడ ఏంటి, అన్డైరెక్టెడ్ అంటే ఏ డైరెక్షన్ లేదు ఇలాగా. సో ఇలా యారో మార్క్ లేదు ఎక్కడ. సో అంటే ఏంటి, ఏ నుంచి నేను బీకైనా వెళ్ళొచ్చు, బి నుంచి ఏకైనా వెళ్ళొచ్చు. ఇక్కడ 2 పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయన్నమాట అన్డైరెక్టెడ్లో. మనం ఎక్కడి నుంచైనా వెళ్ళొచ్చు. అదే డైరెక్టెడ్ గ్రాఫ్ చూసుకుంటే మనం ఓన్లీ ఏ టు బిఏ వెళ్ళగలం, ఎందుకంటే డైరెక్షన్ ఇట్లాగనే ఉంది కానీ బి టు ఏ లేదు కాబట్టి ఇది డైరెక్ట్ గ్రాఫ్. సో ఇంకా ఈజీగా అర్థం కావాలంటే ఇప్పుడు మనం రోడ్స్ ఉంటాయి కదా, సో నార్మల్గా మనం విలేజెస్ ఆర్ చిన్న సిటీస్లో చూసుకుంటే రోడ్డు మీద ఇటు నుంచి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అలాగే ఇటు నుంచి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో రెండు వెహికల్స్ అంటే ఆపోజిట్లో మనం ఒకే రోడ్డు మీద ఉంటాం. కానీ అదే పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లో ఏంటి, ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడంతా చెట్లు ఉంటాయి, ఇటేంటి వన్ వే అనమాట, ఇటు వెళ్ళే వాళ్ళు మాత్రమే ఇటు వెళ్ళగలరు, మళ్ళీ ఇటు రావాలంటే ఈ రోడ్లో తీసుకోవాలి. సో అలా అనమాట, వన్ వే లాగా అనమాట. సో ఏ టు బి మాత్రమే వెళ్ళగలం కానీ బి టు ఏ వెళ్ళలేము, వేరే డైరెక్షన్లో వెళ్ళాలన్నమాట. సో అది డైరెక్టెడ్కి అన్డైరెక్టెడ్కి ఉన్న డిఫరెన్స్ అనమాట. సో అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి ఇంకొన్ని టైప్స్ చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.